అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీకృష్ణుడు తన బాల్య స్నేహితుడైన కుచేలుడిపై చూపించిన అపారమైన కరుణ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. మన దగ్గర డబ్బు లేకపోయినా మనసులో నిజమైన భక్తి ఉంటే భగవంతుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. కథ వినే ముందు ప్రతి ఒక్కరూ కామెంట్లలో జై శ్రీకృష్ణ అని చెప్పండి. పూర్వకాలంలో శ్రీకృష్ణుడు, కుచేలుడు ఒకే గురుకులంలో విద్యను అభ్యసించేవారు. కృష్ణుడు రాజకుటుంబానికి చెందినవాడు. కుచేలుడు మాత్రం సాధారణ కుటుంబానికి చెందినవాడు. అయినా వారి మధ్య ధనికుడు, పేదవాడు అనే తేడా లేదు. ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. కలిసి చదువుకునేవారు, కలిసి భోజనం చేసేవారు. గురువుగారు చెప్పిన పనులకు కూడా కలిసి చేసేవారు. ఒకరోజు గురువుగారు కృష్ణుడిని, కుచేలుడిని అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురమ్మని చెప్పారు. ఇద్దరూ అడవిలోకి వెళ్ళారు. కొంతసేపటి తర్వాత ఆకాశంలో మేఘాలతో నిండిపోయింది. ఒక్కసారిగా వర్షం మొదలైంది. గాలి బలంగా వీచింది. అయినా కృష్ణుడు, కుచేలుడు ఒకరినొకరు విడిచిపెట్టలేదు. ఆ కష్ట సమయంలో కూడా తమ స్నేహాన్ని కాపాడుకున్నారు. కాలం గడిచిపోయింది. శ్రీకృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. కుచేలుడు మాత్రం పేదరికంలో జీవించసాగాడు. ఇంట్లో తినడానికి కూడా సరైన ఆహారం లేని పరిస్థితి. పిల్లల అవసరాలు తీర్చడం కూడా కష్టంగా మారింది. అయినా కుచేలుడు కృష్ణుడిని ఎప్పుడూ నిందించలేదు. అతని మనసులో మాత్రం ఒకటే ఉండేది: నా బాల్య స్నేహితుడు కృష్ణుడు నన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఒకరోజు కుచేలుడిని భార్య, మీరు ఒక్కసారి ద్వారకకు వెళ్ళి కృష్ణుడిని కలవండి. ఆయన మీ బాల్య స్నేహితుడు కదా అని చెప్పింది. కుచేలుడు కృష్ణుడిని ఖాళీ చేతులతో ఎలా కలుస్తాను అని అన్నాడు. అప్పుడు ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను అతని భార్య ఒక చిన్న వస్త్రంలో కట్టి ఇచ్చింది. మన దగ్గర ఉన్నది ఇదే, ప్రేమతో తీసుకెళ్ళండి అని చెప్పింది. కుచేలుడు ఆ చిన్న అటుకులను మూటను తీసుకొని ద్వారకకు బయలుదేరాడు. ద్వారకకు చేరుకున్నాక తర్వాత కుచేలుడిని చూసిన శ్రీకృష్ణుడు ఎంతో ఆనందించాడు. రాజైన కృష్ణుడు తన బాల్య స్నేహితుడైన కుచేలుడిని చూసి స్వయంగా అతని దగ్గరికి వెళ్ళాడు. అతన్ని ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. కుచేలుడిని ఎంతో గౌరవంగా లోపలికి తీసుకువెళ్ళాడు. కృష్ణుడి ప్రవర్తనను చూసి కుచేలుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. తర్వాత కృష్ణుడు, స్నేహితా, నా కోసం ఏమి తీసుకొచ్చావు అని అడిగాడు. కుచేలుడు సిగ్గుపడ్డాడు. తన దగ్గర ఉన్న చిన్న అటుకుల మూటను చూపించాడు. ఇది చాలా చిన్న కానుక కృష్ణ అని అన్నాడు. కృష్ణుడు మాత్రం ఆ అటుకులను ఎంతో ప్రేమగా స్వీకరించాడు. ఎందుకంటే కృష్ణుడు ఆ అటుకుల విలువ ముఖ్యం కాదు, కుచేలుడి మనసులో ఉన్న ప్రేమ ముఖ్యం. ఇదే ఈ కథలో మనం గుర్తుంచుకోవాల్సిన గొప్ప విషయం. భగవంతుడికి మనం ఎంత పెద్ద కానుక ఇచ్చామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రేమతో ఇచ్చామన్నదే ముఖ్యం. కుచేలుడు తన కష్టాల గురించి కృష్ణుడిని ఏమీ అడగలేదు. నాకు డబ్బు కావాలి, నాకు ఇల్లు కావాలి, నా సమస్యలు తీర్చు అని ఒక్క మాట కూడా అడగలేదు. కృష్ణుడిని చూసిన ఆనందమే అతనికి సరిపోయింది. కుచేలుడు తిరిగి తన ఇంటికి బయలుదేరాడు. అతని చేతిలో పెద్ద సంపద ఏమీ లేదు, కానీ అతని హృదయంలో మాత్రం కృష్ణుడి ప్రేమ ఉంది. తన ఇంటికి చేరుకున్నప్పుడు కుచేలుడు ఆశ్చర్యపోయాడు. తాను ఇంతకాలం చూసిన పాత గుడిసె స్థానంలో అందమైన ఇల్లు కనిపించింది. అతని భార్య, పిల్లలు కూడా సంతోషంగా కనిపించారు. అప్పుడు కుచేలుడికి అర్థమైంది, తాను ఏమీ అడగకపోయినా తన మనసులోని కష్టాన్ని కృష్ణుడు తెలుసుకున్నాడు.
కుచేలుడు కృష్ణుడిని తలుచుకొని కన్నీళ్లతో ప్రార్థించాడు. కృష్ణా, నేను నీ దగ్గర ఏమీ అడగలేదు. కానీ నా బాధ నీకు తెలుసు. నా కుటుంబాన్ని నువ్వే ఆదుకున్నావు అని కృతజ్ఞతతో నమస్కరించాడు. నిజమైన భక్తికి సంపద అవసరం లేదు. భగవంతుడిపై నమ్మకం ఉండాలి. మన దగ్గర ఉన్నది కొంచెమే అయినా ప్రేమతో పంచుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని నిందించకుండా విశ్వాసంతో ఉండాలి. కుచేలుడు మనకు నేర్పినది. భగవంతుడిని మనం మరిచిపోయినా నిజమైన భక్తుడిని భగవంతుడు ఎప్పుడూ మర్చిపోడు. అందుకే మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భగవంతుడిపై నమ్మకం కోల్పోకూడదు. శ్రీకృష్ణుడి కృప మనందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ, రాధే కృష్ణ.